ద బిగ్గర్ పిక్చర్ 1,00,000 మందికి బెనిఫిట్ అయ్యే దాంట్లో ఒక నలుగురు ఐదుగురు ఇబ్బంది పడ్డా కానీ కూడా మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్, దట్ ఈస్ ద బెంటమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ టీచర్స్ ఇస్ దాట్. సో మనము లెటస్ మ్యాక్సిమైజ్ ద పబ్లిక్ గుడ్. 1,00,000 మంది కోసం నలుగురు ఐదుగురు కోసం మనం ఈ ఐదుగురిని చూపిస్తామా, 1,00,000 మంది మంచి జరిగింది చూపిస్తామా? వీ హ్యావ్ ఎ సైలెంట్ మెజారిటీ, వాళ్ళు ఎప్పుడు రారు, రోడ్డు మీదకి రారు. అండ్ వీ హ్యావ్ ఎ ఓకల్ మైనారిటీ, ఆ నలుగురు ఐదుగురు వచ్చి ఏడుపులు బెడబుబ్బలు పెడతారు. అదే నిజం అనుకునేటువంటిది అది కాదు. ఇప్పుడు ఆ చెరువులు ఎక్కడెక్కడైతే కనుక మేము తీసామో, ఎక్కడెక్కడైతే కనుక గవర్నమెంట్ ల్యాండ్స్ రీక్లెయిమ్ చేశాము, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ అమ్ముతున్నారంటే కనుక ఎస్ గవర్నమెంట్ కొన్ని చోట్ల చేస్తారు, బట్ అమ్మటం కాదు. చాలా చోట్ల కూడా గవర్నమెంట్ ఈజ్ అలాటింగ్ ఫర్ ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్. 100 ఎకరాలు ఇచ్చారు, పోలీసు దీనికి ఇచ్చారు, ఎల్ఐజీ ఎంఐజీ హౌసింగ్కి ఇచ్చారు, ఇల్లులకి ఇస్తున్నారు. పేదవాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే మీరు ఆక్రమించుకోండి అని చెప్పడం కాదు, ఇల్లులు కట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటిది అది కావాలి. మా చిన్నప్పుడు మేము ఎల్ఐజీ ఎంఐజీ హౌసింగ్ చూసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ప్రభుత్వం చేస్తుంది. డెఫినెట్గా మా వైపు నుంచి మేము చేస్తాం, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కనుక రీక్లెయిమ్ చేసి ప్రభుత్వానికి కట్టబెడతాం. ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ ఎ డెసిషన్, ఇట్స్ గవర్నమెంట్ పాలసీ. వాళ్ళ పాలసీ పరంగా వాళ్ళు చేస్తారు, దాన్ని ఎలా చేయాలనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. వీ డోంట్ గెట్ ఇంటూ ఆయన ఒక నార్మల్ అధికారిని అంతే, నేను ఒక మామూలు ఒక సివిల్ సర్వెంట్. మా పరిధులు ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాం, చేసిన తర్వాత ప్రభుత్వ దృష్టికి పెడతాం. ఓకే, కొన్ని సందర్భంలో మాకు ఓవర్ రీచ్ ఉండొచ్చు, ఎంతూజియాజం ఉంచొచ్చు అంటే అరే తప్పకుండా ఉంటుందండి. ఎంతూజియాజం లేకపోతే కనుక నువ్వు నార్మల్గా పోతే కనుక మళ్ళీ ఇదే పోతుంటారు. ఎంతూజియాజం చేసినప్పుడు తప్పులు జరగకుండా చూస్తాం, తప్పులు జరిగితే తలదించుకుంటాం, క్షమించమని అడుగుతాం అనమాట. బట్ తప్పులు కాకుండా మీరు ఏదో టెక్నికల్గా చూపిస్తూ అన్నీ చేసి ఇదే అంటే కనుక దెన్ వీ ఫైట్ ఇట్ అవుట్ లీగల్గా. ఇప్పుడు బతుకమ్మ కొంట ఉంది, అది చెరువు అని ఎవడైనా చెప్తాడు, అది కాదని ఓకే వీఆర్ ఫేసింగ్ ఏ కంటెంప్ట్ అండ్ ఆల్ దోస్, ఓకే దట్ ఈస్ లీగల్గా ఎలా చేయాలో చేస్తాం. ఒక ఇదులుకుంటా అని ఉంటుంది, ఇది ఇప్పుడు మన మాదాపూర్ దగ్గర అది చూస్తే కనుక అది క్లియర్గా నాలా వస్తుంది, దానికి తమిడుకుంటా ఎన్కన్వెన్షన్ వెనకాల చెరువు నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది, కళ్ళ ముందు కనబడుతుంటుంది. అది చెరువు కాదనంటే ఎలా అంటాం? దాని మీద నాసా శాటిలైట్ డేటా తీసి చూపిస్తాం, ఇస్రో సంబంధించిన ఎన్ఆర్ఎస్సి డేటాలు చూపిస్తాం, మన పాత శాటిలైట్ డేటాలన్నీ చూపించి అక్కడ కళ్ళ ముందు నాలాంటి డైవర్ట్ చేసినట్టు కనబడుతుంటుంది. అది కడుపు మండిపోదాం మనకి చూసినప్పుడు. సో దిస్ ఈజ్ వేర్ అంటే నేను అనేది. అండ్ అన్ని పిటిషన్స్ మీద యాక్ట్ చేస్తున్నాం, సెలెక్టివ్గా అంటే సెలెక్టివ్గా ఏముంటుందండి, మీరు జస్ట్ ఇట్ ఈస్ థౌజండ్స్ ఆఫ్ పిటిషన్స్ కీప్ కమింగ్. వచ్చినప్పుడు న్యాచురల్గా మీరు ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు జనరల్గా పబ్లిక్ గెట్ ఏ ఫీలింగ్ దట్ ఇతని మీద యాక్ట్ చేయరు, ఇతని మీద యాక్ట్ చేస్తున్నారు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, ఇది అడుగుతుంటాం. ఇట్స్ నాట్ దట్ ఎంతోమంది పెద్ద వాళ్ళ మీద చేశారు కాబట్టి హైడ్రా అంటే అంత నమ్మకంతో, ఇది సింపుల్ కామన్ సెన్స్. హైడ్రా దగ్గరికి ఇప్పుడు ఎవడైనా కానీ ఓ రూలింగ్ పార్టీ ఏదైనా గవర్నమెంట్ మారంగానే ఏం చేస్తారండి, వచ్చిన వాళ్ళు వచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే రూలింగ్ పార్టీలో నుండి 10 మందిని పట్టుకొని వస్తారన్నమాట. పట్టుకొని వస్తారు లేదా, సింపుల్ చేస్తారు, వచ్చి ఏదో పైరువీలు చేయించుకోవడానికి అది చేయించుకోవడం. అలా చేపిస్తే కనుక ఎప్పటికీ యూ విల్ నెవర్ వన్స్ యూఆర్ బయాస్డ్ అండ్ నువ్వు మొత్తం ఇది ఉంటే కనుక ఇట్ విల్ నెవర్ వర్క్ అనమాట. దట్ ఈస్ రీజన్ వై హైడ్రా ఇస్ ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్ ఇప్పుడు. ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది పబ్లిక్ హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ మీద పెట్టారు కాబట్టి వస్తుంది. కాబట్టి మేము ప్రజావాణి మధ్యలో నెలన్నర బ్రేక్ ఇచ్చి పాత పిటిషన్స్ అన్నీ చేయాల్సి వచ్చింది, మళ్ళీ రేపు మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆ ట్రస్ట్ అప్పుడప్పుడు కూడా అది దాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టమైన పని. బట్ వీఆర్ నిరంతరంగా అంటే మేము మాకు 100కి 100 ఉన్నదని నేను అన్ను, 50% 60% వచ్చినా కానీ వీ విల్ హ్యావ్ టు మేక్ ఏది స్టెప్స్ ఆర్ విల్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ డైరెక్షన్. తప్పకుండా అధికారులు ఎవరైనా తప్పుడు పర్మిషన్ ఇస్తే వాళ్ళు బాధ్యులు చేయాలి. ఎవడన్నా కనుక దాని మీద కనుక ఏది ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి ఎవడన్నా ఇందాక అంటున్నారు, ఎవరో మేడం చెప్తున్నారు మాకు వచ్చేసి, మీరే విమలక్ గారు చెప్తున్నారు అక్కడ బస్తీ ఎప్పుడో కట్టుకుంటే కనుక ఉన్నారు, ఎవడో అక్కడ భయపెట్టేదానికి తీసుకొస్తుంటారు, హైడ్రా అనే బూచిని చూపిస్తారు, అక్కడ వసూలు చేయడానికి పెడుతుండొచ్చు. హైడ్రా ఎప్పుడు కూడా వీల్ నెవర్ రియాక్ట్ సచ్ థింగ్స్. ఎవరన్నా మా దగ్గర అధికారులు అలా చేస్తే ఇమీడియట్గా హిల్ బి సస్పెండెడ్ అండ్ థ్రోన్ అవుట్. అది కూడా చెప్తున్నాం, అది మీకు అంత స్పష్టంగా చెప్తున్నాం. ఎవడన్నా కనుక అట్లా అక్కడ ఎవరన్నా బెదిరిస్తానుకో ఏదో వచ్చి పేదవాళ్ళు ఇల్లు కొలగొడతామని ఇట్లాంటిది ఉంటే కనుక అది జరగదు. బయట జరిగే ప్రచారం రకరకాలుగా జరుగుతుంది. ఇందాక నేను వింటున్నాను, ఎంతమందిలో మిస్ఇన్ఫర్మేషన్ ఉందా, ఎంతమందిలో అంటే వాళ్ళకి సరైన దీని గురించి అవగాహన లేదని చెప్పేసి ఇందాక సార్ మాట్లాడుతూ అంటున్నారు. ఇది తిరుపతిలో రాయల చెరువు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఇప్పుడు మొత్తం అది ఏదో అక్కడ వాళ్ళ ఇల్లులో వచ్చేసాని. సో మా ఇల్లు కూడా లేదు, లేదా మా ఇల్లు ఏదో దాంట్లోనే వచ్చేసిందని చెప్పేసి వాట్ ఎవర్ అదే రేపు జరుగుతుంది ఇక్కడ. చెరువులు కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ ఏంటి, మనం ఏంటి అంటే సిస్టమ్ ఎట్లా అంటే అట్లా లాగేయచ్చా, ఎట్లా అంటే అట్లా పోవచ్చా? ఒక రూల్లో ఒక సమాజం సివిలైజ్ సొసైటీ ఉండాలి కదా. లెట్ us మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఇట్లా ఇవన్నీ ఐ థాట్ ఇవన్నీ చెప్తూ హైడ్రా ఎస్ ఇప్పటికీ చాలా చేసింది, చాలా నేర్చుకుంది. వీఆర్ లెర్నింగ్ కంటిన్యూస్లీ అండ్ ఈ కంటిన్యూస్